అపొస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 6వ వాక్యంలో, అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ నాకు కలిగినది ఏదో నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి. చూడండి, దేవుడు తనకి ఏదైతే ఇచ్చాడో తనలో ఏది కూడా దాచుకోకుండా తాను ఇవ్వగలిగాడు. ఇది స్వార్థము లేని జీవితం. ఇది తనలో నిస్వార్థమైన జీవితం. యోబులో నిస్వార్థం, పేతురులో నిస్వార్థం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 9వ వాక్యం, దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అట్టి వానికి దీవెనలు అపారం. చూడండి, మరి ఈరోజు మనము ఈ యొక్క మంచి లక్షణాలు కలిగి ఉన్నామా? లేకపోతే నేను, నాది, నేనెందుకు ఇవ్వాలి, నేనెందుకు నష్టపోవాలి, నేనెందుకు వాళ్ళకి నా ఆస్తిలో భాగం ఇవ్వాలి, నేనెందుకు వాళ్ళకు ఖర్చు పెట్టాలి అన్న స్వార్థపూరితమైనటువంటి ఆలోచన మనం కలిగి ఉన్నామా? స్వార్థం ఎంతటి నష్టాన్ని తీసుకుని వస్తుందంటే, స్వార్థం మన జీవితంలో ఎంతటి భయంకరమైనటువంటి తీరని నష్టాన్ని మనకు తీసుకుని వస్తుందంటే, అందుకు ఉదాహరణ ముగ్గురిని చూసాం. మొట్టమొదటిగా నాబాలు నష్టపోయాడు, రెండవదిగా ఆహాబు నష్టపోయాడు, మూడవదిగా అననీయ సప్పీరాలు నష్టపోయారు. చూడండి, నాబాలు నేనెందుకు ఇవ్వాలి అని అనుకున్నాడు, చివరికి తాను గుండె ఆగి చచ్చిపోయాడు. ఆహాబు తనది కాని ఆస్తిని, తనది కాని వస్తువు మీద ఆశపడ్డాడు. కానీ చివరికి తాను తన యొక్క రక్తాన్ని కుక్కలు వచ్చి నాకిపోయినట్లుగా మనం చూస్తాం. మూడవదిగా అననీయ సప్పీరాలు దేవుని సొమ్ము మీద కన్ను వేశారు. ఇదిగో తాము చివరికి ఏమయ్యారు? రక్తము కక్కుకొని చచ్చిపోయారు. జాగ్రత్త. స్వార్థం ఈరోజు మనిషిని పట్టి పిడుస్తున్నటువంటి భయంకరమైన రోగం. అది ఎయిడ్స్ కంటే భయంకరమైంది. ఈరోజు మనిషి జీవితంలో చాలా వరకు నేను, నాది, నా కుటుంబం, మేము మాత్రమే బాగుండాలి, మేము మాత్రమే సంతోషంగా ఉండాలి, మేము మాత్రమే ఆనందంగా ఉండాలి అని ఇతరులను చూడట్లేదు, ఇతరులను పట్టించుకోవట్లేదు, ఇతరులను మరి చేయవలసినటువంటి ఏదైతే దయాదృష్టి కలిగి జీవించాలని లేదు. యోబు తన జీవితంలో గుడ్డివారికి తాను కన్నులయ్యాడు, కుంటివారికి తాను కాలయ్యాడు, దరిద్రులకు చేయి చాపగలిగాడు. మరి ఈరోజు నీవు నేను అలాగున్నామా? నీవు నేను దయాదృష్టి కలిగి జీవిస్తున్నామా? నీవు నేను స్వార్థము అనేటువంటి భయంకరమైనటువంటి రోగాన్ని కలిగి నష్టపోతున్నామా? ఈరోజు మనతోనే దేవుడు సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. షోమ్రోను అనేటువంటి దేశంలో, మరి ఆ దేశంలో భయంకరమైనటువంటి కరువు వచ్చింది. కరువు ఎలాంటిదంటే, మరి శత్రు రాజులు ఆ రాజ్యము మీద దండెత్తి వచ్చారు. మరి బయట నుంచి వస్తువులు ఏవైతే ఆహార పదార్థాలు ఉన్నాయో అవి లోపలికి వెళ్ళవు, బయట నుంచి వ్యక్తులు రాలేరు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆహారం లేకుండా భయంకరమైనటువంటి నష్టంలో ఉన్నారు, కరువులో ఉన్నారు. ఆ సమయంలో ఆ ఊరి బయట ఎవరైతే కుష్ఠరోగులు ఉన్నారో వాళ్లకు కూడా కరువు ఉంది. వాళ్ళు బయట ఉన్నారు, అడుక్కుని తినేవాళ్ళు పాపం వాళ్ళు. మరి అలాంటి వ్యక్తులు, శత్రురాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నశించిపోయారు. వాళ్ళ దగ్గర చాలా ఆహారం ఉంది. ఆ ఆహారము ఈ యొక్క కుష్ఠరోగులకు కనబడింది. వెళ్ళి దాన్ని వాళ్ళు తినేటప్పుడు వాళ్ళకు గుర్తొచ్చింది, అరే మన రాజ్యంలో ఉన్న రాజు పస్తున్నాడు, మన రాజ్యంలో ఉన్నటువంటి పిల్లలు పస్తున్నారు, మన రాజ్యంలో ఉన్నటువంటి వృద్ధులు పస్తున్నారు, మన రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ఆకలితో అలమటిస్తున్నారు. కాబట్టి మనము వాళ్లకు ఏం చేయాలి? మనమైతే సహాయం చేయలేం, కానీ ఇక్కడ మనకు ఆహార పదార్థాలు ఉన్నాయి, ఈ సమాచారాన్ని రాజుకు తెలియజేద్దాం. రాజుకు తెలియజేస్తే ఈ ఆహారం అంతా మన రాజ్యంలోనికి వస్తుంది, ఆకలితో ఉన్న వాళ్ళంతా కూడా భుజిస్తారు కదా అని చెప్పేసి ఆ రాజ్యంలో ఉన్న రాజుకు, రాజా ఇక్కడ ఆహారం ఉందని సమాచారాన్ని అందించారు. ఇదిగో వాళ్ళు వాళ్ళ కడుపు నింపగలిగారు. ఒకప్పుడు వాళ్ళు అడుక్కున్న వాళ్ళు, చేతులు చాచి అయ్యా మాకు అన్నం పెట్టండి అని అడుక్కున్న వాళ్ళు. కానీ ఈరోజు వాళ్ళు చేస్తున్నదేంటి? ఆకలితో ఉన్నటువంటి ఆ రాజ్యానికి ఆహారాన్ని పెట్టగలిగారు. మనకు కూడా ఒక పాఠం నేర్పుతూ ఉన్నారు. మనం కూడా మన జీవితంలో ఎవరైతే
అక్కరలో ఉన్నారు, ఎవరైతే ఆపదలో ఉన్నారో, మన స్వార్థం కోసం నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అనుకోకుండా నీ జీవితంలో ఎప్పుడైతే ఇతరుల గురించి ఆలోచిస్తావో, ఇతరుల గురించి నువ్వు ఎప్పుడైతే కష్టపడతావో అప్పుడు నీ జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 24వ వాక్యానికి రండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 24వ వచనం. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. ఎవరైతే వెదజల్లుతారో, ఎవరైతే ఇదిగో నా ఆస్తిని ఇదిగో అక్కరలో ఉన్న వాళ్ళకి, ఆపదలో ఉన్న వాళ్ళకి నేను సహాయం చేస్తాను అని ఎవరైతే ముందుకు రాగలుగుతారో వాళ్ళు ఏమవుతారు? అభివృద్ధి పొందుతారు. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. నువ్వు ఎప్పుడైతే వెదజల్లి అభివృద్ధి పొందుతావో తప్పకుండా దేవుడు నిన్ను మరి దీవిస్తాడు. లూకా సువార్త 6వ అధ్యాయము 31వ వచనం చూడనా? మనుషులు మీకు ఎలాగో చేయవలనని మీరు కోరుకుందురో అలాగు మీరును వారికి చేయుడి. అలాగున మీరు కూడా వారికి చేయండి. మనుష్యులు మనకు ఎలాగూ చేయాలని, ఇదిగో నువ్వు ఒక ఇంటికి వెళ్తే నిన్ను అతిథిగా ఎంతగా నిన్ను చక్కగా చూసుకోవాలని నువ్వు ఆశపడతావో, నువ్వు కూడా నీ ఇంటికి వాళ్ళు వచ్చినప్పుడు అలాగే చేయాలి. నువ్వు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు నువ్వేమో మంచిగా బాగుండాలి, నువ్వేదో మంచిగా వాళ్ళు నేను ఆతిథ్యం ఇవ్వాలని అనుకుంటావు, కానీ నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు అలాగూ చేయకపోతే నష్టమా కాదా? మనం కూడా మనుష్యులు ఎలాగూ నీకు చేయాలని అని అనుకుంటున్నావో నువ్వు కూడా అలాగే చెయ్యి. అప్పుడే నీకు దీవెన, అప్పుడే నీకు ఆశీర్వాదం. వాళ్ళేమో నీకు ఒక ఉన్నతంగా నేను చూడాలనుకుంటావు, కానీ నువ్వు వాళ్ళు మరి మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఉన్నతంగా చూడకపోతే అది నీకు నష్టం. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మన జీవితంలో మనము వెదజల్లి అభివృద్ధి పొందుదాం. వెదజల్లి మరి ఏ విధంగా అయితే మనుష్యులు ఏ విధంగా మనల్ని చూడాలనుకుంటున్నారో ఆ విధంగా మనము కూడా వాళ్ళను చూద్దాం. చివరిగా ప్రియ దేవుని బిడ్డలారా, మనమంతా కూడా యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ప్రభువు వారు తనకున్నదంతా కూడా ఇచ్చేశాడు. యేసు ప్రభు వారు తన ప్రాణాన్నే బలిగా అర్పించేశాడు. మరి అన్నీ కూడా సమర్పించేసినటువంటి ఆ ప్రభువును మనము జ్ఞాపకం చేసుకుంటే మనం కూడా మనకు ఉన్న దాంట్లో ఎంతవరకు వీలైతే అంత మనం ఇతరులకు సహాయం చేసేటువంటి వారముగా ఉండాలి. స్వార్థాన్ని విడనాడాలి. అందుకే దేశ సేవ కన్నా దేవతార్చన లేదు, స్వార్థపరత కన్నా చావు లేదు, సానుభూతి కన్నా స్వర్గము లేదు, లలిత సుగుణ బాల తెలుగు బాల అంటాడు కవి. ఇదిగో దేశ సేవ అంటే నువ్వు ఎప్పుడైతే దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులే, మనుషులకు నువ్వు సహాయం చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి. కానీ ఇదిగో నీ జీవితంలో నేను సహాయం చేయను, ఇదిగో నా దగ్గర మాత్రం పెట్టుకుంటాను అని అనుకుంటే మాత్రము అది స్వార్థం అవుతుంది. ఈరోజు అంతా కూడా స్వార్థంతోనే నష్టపోతున్నాం. ఎక్కడ చూసినా స్వార్థమే. ఇదిగో మరి పోసుకునేటువంటి పెట్రోల్లో కూడా ఏం చేస్తూ ఉన్నారు? కల్తీ. తినేటువంటి తిండిలో కల్తీ. ఏది చేసినా ఏది చూసినా అంతా కూడా స్వార్థముతో, ఎదుటివాడు ఏమైపోతే నాకేం, ఎదుటివాడు ఎంతగా నష్టపోతే నాకేం, వాడు ఎంతగా నాశనమైపోతే నాకేం అని తమ కడుపులు నింపుకుంటున్నారు. కానీ దానికి తగిన మూల్యము చెల్లించుకుంటున్నారు. ఏదో ఒక రకంగా వాళ్ళు నష్టపోతున్నారు. కాల్లో చేయి పడిపోతూ ఉంది, లేకపోతే ఉన్నట్టుండి కుప్పకూలిపోవడం జరుగుతుంది, అలాగే ఉన్నట్టుండి నాబాలు మాదిరి గుండె ఆగి చచ్చిపోవడం జరుగుతుంది. ఎందుకంటే తమలో ఉన్నటువంటి స్వార్థం అనేటువంటి భయంకరమైన రోగం, దానివల్ల వాళ్ళు నష్టపోతూ ఉన్నారు. ఈరోజు మనతో దేవుడు సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీలో కూడా ఇలాంటి స్వార్థం ఉందా? అందుకోసమే తిమోతితో పౌలు హెచ్చరిస్తున్నాడు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వస్తున్నాయి తిమోతి, చాలామంది స్వార్థాన్ని ప్రేమిస్తూ ఉన్నారు, జాగ్రత్త. నీలో కూడా స్వార్థం ఉందా? చూసుకో. ఒకవేళ స్వార్థం ఉంటే నష్టపోతావు నాయనా. నీలో స్వార్థాన్ని ద్వేషించు, దానికి దూరంగా నువ్వు ఉండు. నువ్వు సహాయం చేసే వ్యక్తిగా ఉండాలి తప్ప స్వార్థము ఆలోచించుకొని ఈ లోకములో ఏమి సంపాదించుకోలేవు. చివరికి దానివల్ల నాశనమే వస్తుంది. జాగ్రత్త అని ఇదిగో పౌలు గారు
తిమోతికి హెచ్చరించాడు. ఈరోజు మనకు దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. మరి మనలో ఇలాంటి స్వార్థం ఉంటే నిస్వార్థంగా జీవించాలని, స్వార్థం వల్ల మనకు అనర్థమే తప్ప నష్టమే తప్ప దానివల్ల లాభము లేనే లేదు అని గుర్తించి, ఇదిగో మన మనసు నిండా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అని దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే నెరవేరుస్తామో మన జీవితంలో ఆశీర్వాదము, అభివృద్ధి ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో స్వార్థాన్ని విడిచిపెడదాం. స్వార్థాన్ని ప్రేమిస్తూ ఉంటే దానివల్ల మనకు వచ్చే నష్టాన్ని గుర్తించి దాని జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడదాం. వాక్యము కొరకు ఒకవేళ మనలో ఇటువంటి స్వార్థము ఉంటే ఈ స్వార్థాన్ని విడిచిపెట్టాలని ప్రభువు హెచ్చరించి ఉండగా దాన్ని మనము విడిచిపెట్టి యోబు వలె మనము కూడా అభివృద్ధి ఆశీర్వాదాలు పొందుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడా, మాతో మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడినందుకు స్తోత్రాలు. విన్న మాటలు మా హృదయంలో భద్రం చేయమని వేడుకుంటున్నాం. అవును దేవా, మా యందు మీ మాటలు మీ యందు మేము నిలిచి ఉండులాగున మంచి నేలను పడిన విత్తనం వలె అంత్య దినములలో ఈ అపాయకరమైనటువంటి కాలముల్లో ప్రభువునందు ప్రియులారా, ఈ సందేశాలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ సందేశాలను దయచేసి 10 మందికి షేర్ చేయమని ప్రభువు నామమున ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.